రాష్ట్రంలో 3 ప్రాంతాలు ఎదిగి ప్రతి జిల్లా ప్రగతి సాధించడమే నిజమైన అభివృద్ధి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సామాజిక న్యాయం జరిగినప్పుడే ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయన్నారు. సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా ముందుకెళ్తున్నామని వెల్లడించారు. హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఏపీ లక్ష్యం కోసం 10 సూత్రాలు రూపొందించుకున్నామని సీఎం అన్నారు. 2014-19 మధ్య 13.5% ఉన్న రాష్ట్ర వృద్ధి రేటు 2019-24 మధ్య 10.3% పడిపోయిందని విమర్శించారు. అన్ని వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టడంతో వృద్ధి రేటు 11.3% పెరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. కేంద్ర సహకారంతో కొత్త ఊపిరి. 24 నెలల క్రితం మేము పాలన ప్రారంభించినట్టు చుట్టూ చీకట్లు, కానీ ప్రజల మద్దతు, కూటమి ఐక్యత, కేంద్ర ప్రభుత్వ సహకారం ఈ 3 రాష్ట్రానికి కొత్త ఊపిరి పోశాయి. పోలవరం, అమరావతి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం రైల్వే జోన్, అంతర్జాతీయ పెట్టుబడులు, ఇలా అన్నింటిలో కేంద్రం సహకారం అందిస్తుంది. 2014-19 మధ్య రాష్ట్ర అభివృద్ధి రేటు 13.5% ఉంటే 19-24 మధ్య 10.3% పడిపోయింది. అన్ని వ్యవస్థలు తిరిగి గాడిలో పెట్టడంతో నేడు వృద్ధి రేటు 11.3% పెరిగింది. గత ప్రభుత్వం వదిలి వెళ్లినటువంటి 9,74,000 కోట్ల అప్పులు, బకాయిలు రాష్ట్రానికి గుదిబండగా మారాయి. అయినా నమ్మకంగా ముందుకెళ్లాం.